హలో, ఏం చేస్తున్నావు? చాక్లెట్ తో ఉండా? చాక్లెట్ అంటే నేనా అండి? నీకు ఈ సిటీలో చాక్లెట్ దొరకవు కానీ వచ్చిన లంచ్కి తీసుకెళ్ళు. రొమాంటిక్ లంచ్, మన ఇద్దరమే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. సో ఇదన్నమాట చాక్లెట్. నా పేరు అష్టలక్ష్మి అండి, బ్రాకెట్ లో అమ్ములు. నారాయణ. నా తమ్ముడు ఆదినారాయణ. నారాయణ. ఇది నచ్చిందా నీకు? చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది. చేద్దామని చెప్పు. ఏంటోరా తీయమన బుద్ధి కావట్లేదు. ఆయన నా నడు మీద చెయ్యేసిన దగ్గర నుంచి. నోటి మీద జీవేశాడా? ఎప్పుడు? తర్వాత కౌగులించుకున్నారు కూడా. ఈ కూర నేను విడలేకపోతున్నాను. వెంటనే వెళ్ళి నాన్నగారు చెప్పేస్తా ఉంటూ. చెప్పు, నేను కూడా చెప్తాను. ఏమని? నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్ తీసుకున్నావు. సరే సరే, నువ్వు నా నారాయణ ముచ్చిపో, నేను నీ నారాయణ ముచ్చిపోతాను. ఎవరితో చెప్పకే కాలు పట్టుకుంటాను. చెయ్యి తీసి మాట్లాడొచ్చు. ఆ నారాయణ. ముద్దస్తున్నారు. శిరీష, నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి? ఇట్స్ వెరీ బ్యాడ్ నో. నీకేమైనా అవుతుందేమో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరి పేచి? పప్పుకి పన్నామంటే కప్పు లేచిపోతే చూస్తున్నారాయన. వీడెవడు మినీ మహానాడులో ఉన్నాడు? ఈడెవరినారాయణ? మన కామిక్ రిలీఫా? రేయ్ దద్దోజనం, కొట్టానంటే బొజ్జ బద్దలైపోద్ది. నీతో నాకు మాటలేందుకే నారాయణ? నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు, వీటిని శపిస్తా. ఏంటి శపిస్తావా? వద్దండి, రే వద్దురా, మీరు పర్మిషన్ ఇవ్వకండి. వీడి శాపం చాలా పవర్ఫుల్ అండి. ఏంటి అంత పవర్ఫుల్లా? అయ్యో అవునండి. పర్మిషన్. రే, ఊరుకో. ఏంట్రా వీడు పర్మిషన్ ఇవ్వడం, మీరు పర్మిషన్ ఇవ్వడం, వీడు వద్దండి వద్దండి అంటాం. ఏంట్రా పర్మిషన్ ఇస్తే ఇచ్చేయండి. నారాయణ వెయిటింగ్. నారాయణ ఇవ్వండి సార్, ఇవ్వండి పర్మిషన్, ఇవ్వండి. వద్దండి. పర్మిషన్ గ్రాంటెడ్ రా. థాంక్ యూ నారాయణ. నారాయణ అబ్బా, శాంతి. చెప్పించడం అంటే చెంబు తీసుకొని కొట్టడం రా. చెప్పరా మేనేజర్? ఆ కడపడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా. అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి. అలాగేనయ్యా. ఈ సిటీలో మీ 10 మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా. మీరు ఒకరిని చంపాలి. మనిషికి 10 లక్షలు, మొత్తం ₹1 కోటి నా ముందు పెట్టుకుని ఉన్నా. ఇప్పుడు ఆడు నా హోటల్లోనే ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం, నా ముందున్న కోటి తీసుకెళ్తాం. వాడిని చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా? నారాయణ, నారాయణ మోమాటం లేకుండా తిను. నారాయణ నారాయణ మొహమాట పడే దేహమా ఇది? లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి? సారీ, బగ్స్ ప్రాబ్లం. ప్లీజ్. హలో శిరీష, ఎక్కడున్నారు? లంచ్ చేస్తున్నా. ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది. మీరు ఎక్కడున్నట్టు వాడికి తెలిసిపోయింది. ఆ గంగయ్య బ్రదర్ తల మీద ₹1 కోటి పెట్టాడు. వాళ్ళు వస్తున్నారు. బ్రదర్కి చెప్పు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓ మై గాడ్. నారాయణ, రెస్టారెంట్ అంతా ఖాళీ అయిపోయిందే. ఓ అమ్మలక్కలోయ్. నువ్వు ఆ గంగా నంబర్కి ఫోన్ చేయి. ఎందుకు? చేయి. ఒరే గంగా, నువ్వు నా తల మీద ₹1 కోటి ఎట్టడం, రెస్టారెంట్ క్లోజ్ చేయడం, వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీ నీ దగ్గరకు తీసుకురావడం, ఇదంతా ఎందుకులే గాని నువ్వు ఆడనే ఉండు. నేను ఆడకే వస్తా. డబ్బులు ఆడనే ఉంచు, వాళ్ళనే ఆడకే రమ్మను. టైం కలిసి వస్తుంది, మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. ఏమైంది? ప్రోగ్రామ్ మారింది. నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా? అమ్మ నారాయణ, డబ్బు సంపాదించాలనుకున్నా ₹1 కోటి వస్తుంటే ఎందుకు వదులుకుంటా? డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? డబ్బు కోసం ఏమైనా చేస్తా. నేను ఏడున్నా మీరు ఏడుంటారు. డబ్బు సంగతి నేను చూసుకుంటా.
తన్నులు తినావు కదరా, చస్తావు. అండ్ వేసేసి పైకి డబ్బు తీసుకోండి. ఏంట్రా ఈ కోటు కనుక నువ్వు కోటిస్తానండి. వీళ్ళ సిటీలో బెస్ట్ అన్నావు. నేను చెప్పేది కదా, రారా ఆగరా, ఆగమంటే ₹1,00,00,000 నాదే. మీకు అభ్యంతరం లేకపోతే తీసుకుపోతా. నువ్వు తీసుకుపోవా నైనా, నువ్వు ఉండరా. కింద నుంచి పై దాకా కనపడ్డాడుగా కొట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చాడు. ఆడికి లొంగడంలో తప్పు లేదు, నువ్వు తీసుకుపోవా. అది జోలికి వెళ్ళకరా, కుక్క సాగు చేస్తావు రే. చూసినావా, ఈడికాను లొంగిపోమంది. చూసినావా, కడపడా ముసలోని నే పోతున్నా. నా ఆఖరి కొరికి తీర్చు. ఏందో చెప్పు. ఒక ఫోన్ నెంబర్ చెప్తా, నా కలిపి. చెప్పు గంగన్న. ఈ కడపడు నన్ను, నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు, నా కొడుకుని చంపేశాడు. నేను పోతున్నా. పెద్దనకు చెప్పు, కడప నిడిచిపెట్టదు. రేయ్, ఫోన్ పెద్దన్నకి ఇరా. ఎవడ్రా నువ్వు? ఈడు చెప్పిన కడపండి నేనే. నువ్వు ఎవడో గాని లెక్క పెట్టుకో. రోజులు కాదు, గంటలు లెక్క పెట్టుకో. రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుతుంది. డాక్టర్లు నీ బాడీలోంచి 25 బుల్లెట్లు బయటికి తీస్తా. ఎదురించేదానికి దమ్ము లేనోడే బెదిరించేదానికి కొత్త కొత్త మాటలు ఎదుక్కుంటాడు. నీ టైం దగ్గర పడింది. రేయ్, నీకు టైం బాగుండి ఏడలేవు. ఉండుంటే నీకు ఇలా పుచ్చలేచేది, రేపు పోస్ట్ మార్టం జరిగేది. రేయ్, నాతో పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. నువ్వు పెట్టుకున్నావు, నీకు చావు మూడింది. ఇది నా వార్నింగ్ కాదు,
అల్టిమేట్. డ్రింక్స్ బ్రేక్ అయిపోయింది కదా, ఈ ఓవర్ లో వికెట్ ఎగిరిపోద్ది, స్కోర్ డామన్ పడిపోద్ది. మన బెట్టింగ్ 10,000. ఏంటా ఇది? బిర్యానీలో బొద్దింకి వచ్చింది. అవునా? మా హోటల్లో బొద్దింకులు ఉండవే, మిడతలు ఉంటాయి, చూస్తాను, అయ్యే బాగుంటాయి. ఏ ఓవర్ లో వికెట్ పడిపోద్దో, ఏ ఓవర్ లో 6 కొడతారో మనం ముందే ఊహించగలం. అదే మన 6th సెన్స్. డబ్బు గురించి నువ్వు ఆలోచించుకు, అది ఎప్పుడు మన బ్యాక్ ప్యాకెట్ లో ఉంటది. యా, బెట్టింగ్ నేను ఆల్వేస్ రెడీ. అవును, నేను చెప్తున్నాను కదా. యా, పరుసు నీదా తమ్ముడు. ఎవర్రా మీరంతా? ఆ కడపోడు ఏడ్నే ఉంటాడని చెప్పారు, ఎక్కడ రావాడు? డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? కడపలో ఉప ఎన్నికలు ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, చెప్పండి, ఈసారి కడప ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ అభ్యర్థి దేవేందర్ రెడ్డి నుంచి ఎలాంటి సవాల్ ఎదుర్కొంటుంది? శ్రావణి, అవినీతి ఆరోపణలను ఎదుర్కొని పార్టీ టికెట్ ని పోగొట్టుకున్న మాజీ ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి కడపలో రెబల్ గా పోటీ చేస్తున్నాడు శ్రావణి. అయితే ఆయన ఓటర్లని ఎంతవరకు తన వైపు తిప్పుకోగలడు అనేది అనుమానమే శ్రావణి. రైట్ సాయి, కానీ కడపలో పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ మంచి వ్యక్తిగా పేరున్న డాక్టర్ నిర్మలాదేవి ఆయనకి మద్దతిస్తున్నారని వెలువడింది. అది ఎంతవరకు నిజం? అదే నిజమైతే ఆయన గెలుపు ఖాయం శ్రావణి. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్లు ఆమెని ఒక మదర్ తెరిసాలా చూస్తారు. ఒక్కసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే ఓటేస్తారు ఇక్కడి ప్రజలు. నిర్మలమ్మ, నువ్వు నాకు మద్దతు ఇస్తావు. అన్నా అన్నా, ఆకలేసిందన్నా, తినేదానికి ఏదైనా పెట్టన్నా ప్లీజ్ అన్నా. మీ అమ్మ నాన్న ఎక్కడా? మా అమ్మ చచ్చిపోయినది, మా నాన్న జైలుకి వెళ్ళాడు. అయ్యో, సరే, నాతోరా. లక్ష్మమ్మ, ఇక నుంచి వీడు మన దగ్గరే ఉంటాడు. అట్నే అమ్మా. దండాలమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో, ఏం డాక్టరమ్మా? ఎవరండి? దేవేందర్ రెడ్డి. చెప్పండి, ఏం కావాలి? ఈ బై ఎలక్షన్ లో నాకు నీ మద్దతు కావాలి. ఈ రాజకీయాలు నాకెందుకు బాబు? నేనేదో వైద్యం చేసుకునే సామాన్యురాలిని. నీ చేతిలో స్టెథోస్కోప్ తప్పిస్తే చిల్లి గవ్వలేదన్న సంగతి నాకు తెలుసు, ఆ జనానికి తెలుసు. అందుకే నిన్ను ఆకాశానికి ఎత్తేస్తా ఉండారు. అందుకే నేను మద్దతు అడుగుతాండా. నేనడిగేదానికి కారణం కూడా నీకు తెలుసు డాక్టరమ్మా. నీకు ఇంత పేరు ప్రతిష్ట తెచ్చిపెట్టినది ఆ ఆస్పత్రి, ఆ బిల్డింగ్ నీకు దానంగా ఇచ్చినది ద్రుపద రెడ్డి, మా నాయన. ఆ అధికారంతోనే అడుగుతాండా. నువ్వు మంచివాడివైతే ఎవరి సపోర్టు అక్కర్లేదయ్యా. మంచిగా చెప్తే నువ్వు వినవనే, నీ కూతుర్ని కిడ్నాప్ చేయించాను. గంటలో మీడియా నీ కాడికి వస్తాది. నాకు మద్దతు ఇస్తుంటానని చెప్పు, లేకపోతే నీ కూతురు బాడీ నీ ఇంటికాడికి వస్తుంది. ఫీడ్ చేసుకో. మేడం, మీరు దేవేందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఎవరిని సపోర్ట్ చేయటం లేదు. నాకు రాజకీయాలు పడవు. మేడం 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 లేపేండ్రా దాన్ని. అట్నే బావా, బావా దీన్ని లేపేయమంటాడు. చీర ఎలా ఉంది? కలర్ నాకు బాగా నచ్చింది, కాస్త బార్డర్ ఎక్కువైతే బాగుండేది. ఏమంటారు? ఏందైతే నిన్ను కిడ్నాప్ చేసినాము, చంపబోతాండాం. మీ అమ్మాయేమో అట్ట చెప్పినది, నువ్వేమో చీర గురించి మాట్లాడతాండా. అసలేందే మీ ధైర్యం? నా ధైర్యం ఏంటి కాదు, ఎవరు అని అడగాలి. ఎవరో తెలుసా? సత్య, మా అన్నయ్య. కడప మంచికి చెరుగ్గడ, చెడ్డకి రగడ. ఆయనతో కాసేపు మాట్లాడాక
అందరు ఏమంటారో తెలుసా? అస్సలు నువ్వు ఏడుండాల్సిన కాదు భయ్యా. నమస్తే. రైతులకు కూడా లాభం రావాలి కదా. నువ్వు సూపర్ భయ్యా. అన్న ఏడుండాల్సినోడు కాదురా. కానీ ఇక్కడే ఉంటున్నారు. ఎందుకో తెలుసా? మా కోసం. ఆయన అనాథగా ఉన్నప్పుడు చేరతీసిన మా అమ్మ కోసం. ఆయనకు నేనంటే ప్రాణం. చెల్లెలికి ఓ మంచి సంబంధం తీసుకొచ్చా. ఆడు ఏడ చదువుకుని అమెరికాలో పనిచేసేవాడు కాదు. ఆడు ఆడ చదువుకుని ఏడ సేవ చేద్దాం అనుకున్నాడు. పైగా డాక్టరు, మంచోడు. దాని పెళ్లి సరేరా, నువ్వెప్పుడు చేసుకుంటావు? అవునన్నయ్య, నీ పెళ్లితో పాటే నా పెళ్లి. అయితే పిల్లని చూడండి, పెళ్లి చేసుకుంటా పని అయిపోతుంది. అమ్మా డాక్టర్ అమ్మలో నన్ను వదిలేయండి. చెల్లై కానిద్దామా? నువ్వు మాతో ఉండమంటే ఉండవు, కానీ సంబంధాలు మాత్రం చూస్తావు. అవునరా, నువ్వు కూడా మాతో కలిసి ఉండొచ్చు కదా. అమ్మా నేను మాసు, నా ఫ్రెండ్స్ మాసు. నేను మీతో ఉంటే మీరే ఇబ్బంది పడతారు. నేను ఏడున్నా మీరు ఏడుంటారు. అయితే ఇప్పుడు ఏమంటావే? అమాయకులకు ఏం జరిగినా ఊరుకోనాయనా. అమ్మ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేసినా నీ దిమ్మ తిరిగిపోయేటట్టు చేస్తాడు.